ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ మన పెద్దల గురించి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఇష్యూ జరిగినప్పుడు సాధారణంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా ముందు ప్రజలు ఉన్నారంటే వెళ్ళాలని ఇష్టపడతారు. అది ప్రతి పొలిటీషియన్స్ ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు కొంచెం ఎక్కువ చూపిస్తుంటారు. ఆ రోజు జరిగినప్పుడు ఒకవేళ మీరే ఉండుంటే ఆయన అవాయిడ్ చేసేవారు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? ఇదే క్వశ్చన్ దానికి ముందు జస్ట్ గివ్ యూ ప్రియర్ థింగ్. 2-3 times చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నేను ఐ వాజ్ హిస్ ఏవియేషన్ అడ్వైజర్ అన్నమాట. So I was in charge of this VIP flights, and I was in charge of it. So couple of times it so happened, I gone to the airport. I told him, sir, weather is not good. ఎందుకంటే అప్పుడు ఈ బేగంపేటలో మన బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్లు, హైదరాబాద్ నుంచి మన మెడ్రాస్ నుంచి వచ్చే ఫ్లైట్స్, ఢిల్లీ అన్ని ఫ్లైట్స్ వస్తాయి కదా. They were all pilots, my juniors and my students only. I used to inquire, how is the weather en route? If they say, no, weather is fine, well and good. Somebody says that, no, sir, Bangalore is very bad and all that. So I used to take the information. Apart from the forecast, I used to get the active weather condition from these pilots. Then a couple of times, CM garu, Chandrababu garu, Chinru, lounge lo kustunaru, VIP lounge lo kustunaru. I have gone and I told him, sir, the weather manchile, the pilot landed from Bangalore. He said, en route weather is not good. So it may take 3-4 hours to improve, sir. Ante my 3-4 hours aithe, then why should I sit here? I'll go and sit in the secretariat. As and when it improves, you please let me know. I will come. Atla I could convince, because of my position, because of my experience, I could convince. రెండు సార్లు సిచ్యువేషన్స్ వర్ దే. అయ్యో అక్కడ 2 లక్షల మంది వెయిట్ చేస్తుండండి మా కొరకు అని కూడా అటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చినా కానీ నేను చెప్తాను, సార్ ఇట్స్ అప్పుడు చంద్రబాబు గారు అన్నారు. అంటే నేను చెప్తాను, సార్ ఈ సిచ్యువేషన్ ఇస్ లైక్ దిస్, మేము వయా సో అండ్ సో ప్లేస్ ఐ కెన్ రూట్, బట్ అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ లేదు, అందుకొరకు దెర్ మే బి డిలే అని అంటే, మంచిది అట్లయితే నేను ఆఫీస్లో పోయి కూర్చుంటాను, యాజ్ అండ్ వెన్ యు ఆర్ రెడీ లెట్ మీ నో. సో దట్ సార్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్స్ ఆల్సో కేమ్. అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు వైఎస్ఆర్ గారి అప్పుడు కూడా వచ్చిందనమాట. అయితే అప్పుడు ఒక బ్రహ్మానంద రెడ్డి గారని, హీ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ విఐపి హెలికాప్టర్స్. ఐ వాజ్ నాట్ ఇన్ చార్జ్. ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్. అప్పుడు ఇంకా ప్లానింగ్ లో కన్స్ట్రక్షన్ ఉంది కనుక ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దాట్, అండ్ ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ అకాడమీ. ఐ వాజ్ హ్యావింగ్ 3 designations, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విఐపి హెలికాప్టర్ అండ్ అకాడమీ. అయితే నన్ను అడిగింది అంటే, ఆయన రైల్వేస్ నుంచి వచ్చిండు. వస్తే అన్నగా అంటే, రెడ్డి గారు మీ దగ్గర ఈ 3 డెసిగ్నేషన్ ఏది ఆయనకి ఇస్తారు అంటే, అన్నగా అంటే, సార్ ఇట్స్ హిస్ చాయిస్, సిన్స్ ఈజ్ క్లోజ్ టు సీఎం అండ్ సీఎం రిలేషన్ మాకు తెలుసు, అందుకొరకు ఆయనకి ఏది అవసరం ఉంటుందో తీసుకొని ఇవ్వండి సార్. నేను మా చీఫ్ సెక్రటరీతో చెప్పినాను. చెప్తే ఆయన అడిగితే ఆయన అన్నగా అంటే, నాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నాడు. ఆల్ రైట్, లెట్ మీ టేక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే, ఆడవాళ్ళు జిఎంఆర్ వాళ్ళు టేకెన్ అబ్జెక్షన్. ఈయన రైల్వేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈయనే మాకు ఏవియేషన్ చూపిస్తాడు, అందువరకు ఈయన వద్దని వాళ్ళు పోయి సీఎం దగ్గర ప్రొటెస్ట్ చేసుకున్నమాట. చేసుకుంటే అప్పుడు అగైన్ ఇట్ వాజ్ నాట్ గివెన్, ఎయిర్పోర్ట్ వాజ్ నాట్ గివెన్ టు హిమ్. దెన్ క్వశ్చన్ కేమ్, మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు పిలిచి అడిగినారంటే, రెడ్డి గారు మరి రెండిట్లో ఏది ఇస్తారు సార్? ఎనీథింగ్ హీ వాంట్స్. ఐ విల్ టేక్ విఐపి హెలికాప్టర్. ఆల్ రైట్, లెట్ హిమ్ టేక్ విఐపి హెలికాప్టర్. సార్ చిన్న సబ్మిషన్, ఎవరికైనా ఇవ్వచ్చు అలాగా? ఇప్పుడు ఇట్ ఈస్ ఆల్ గవర్నమెంట్ పొజిషన్స్, గవర్నమెంట్ కెన్ గివ్ ఎనీ పర్సన్. ఇప్పుడు అది పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్ ఎవరికైనా ఇవ్వడానికి. ఇప్పుడు ఆ ప్రొఫెషన్ వేరు. I should not mention that even today someone is put on the aviation as the aviation director ani, he has got no experience, but he is aviation director. అది కేసీఆర్ అపాయింట్ చేస్తున్నాడు, ఎందుకంటే కేసీఆర్ ఆయన కొంచెం క్లోజ్ ఉండే. ఓకే, వాట్ పోస్ట్ ఐ కెన్ గివ్ దిస్ పోస్ట్, ఐల్ టేక్ ఇట్. He is not even a pilot, he is not an engineer, nothing he knows about the aviation, but he was given for last 10 years, he is there. అంటే వ్యక్తి దగ్గర ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అదే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ బ్రహ్మారెడ్డి దానికి జైలు పోయింది పాపం, విన్నారా? సో దిస్ ఈస్ హౌ ద థింగ్స్ కెన్ హ్యాపెన్. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ థింగ్స్ హ్యాపెన్. అప్పుడు కూడా ఎంతోమంది అన్నారు, అరే ఇస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనివ్వు, ఎంపీ రాజ్యసభ ఇవ్వను,
దీనికని చైర్మన్ కానివ్వండి, కానీ ఈ ఏవియేషన్ పోస్ట్ ఎందుకు ఇవ్వాలి అన్నట్టు ఎంతోమంది మాట్లాడారు. మాట్లాడితే నాతో కూడా చెప్పినారు, మీరు ఎందుకు చెప్పారని నేను చెప్పిన సార్, I don't like to, because the CM's discretion. If CM has appointed somebody, let it be there. సార్ అటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైంది అనుకోండి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు వెళ్ళాలి, బ్యాడ్ వెదర్, ఆయన వెళ్ళారు, ఫ్లై అయ్యారు, మన పావురాలగుట్ట దగ్గర క్లాష్. ఆ సిచ్యువేషన్ మీకు ముందే తెలుస్తుంది ఫోర్కాస్ట్, మీరు అవాయిడ్ చేస్తారా లేదా రూట్ మార్చి పంపించారు? నేనేం చేస్తానంటే, ఇప్పుడు దిస్ ఈజ్ చిత్తూరు, దిస్ ఈజ్ దట్ ఏరియా అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్. సో ఇన్స్టెడ్ గోయింగ్ దిస్ వే, I would divert them via తిరుపతి. అండ్ తిరుపతిలో ల్యాండ్ అయ్యి అక్కడ రీఫిల్లింగ్ ఫెసిలిటీ ఉంది. ఆ నుంచి మళ్ళీ ఫ్యూయల్ తీసుకొని దే గో టు చిత్తూరు. మళ్ళీ చిత్తూరు అదంతా అయిన తర్వాత బై ఈవినింగ్, ఇఫ్ ది వెదర్ ఈస్ ఫైన్, దే విల్ కమ్ స్ట్రేట్, అదర్వైజ్ అగైన్ దే విల్ కమ్ వయా తిరుపతి. డ్రైవర్ నన్ను అప్పుడు ఎంతోమంది, ఆల్మోస్ట్ 16-17 Chinese have interviewed me. They were also asking me, you are advisor, you are in charge of helicopter for such a long time, nothing has happened, no incident has happened, how this has happened, what you would have done if you are there అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్తాను అంటే, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ మీ, ఐ నో దిస్ వెదర్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్, దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ అలో ది ఎయిర్క్రాఫ్ట్ టు గో త్రూ దిస్ అంటే కూడా కొంతమంది, ఆ పైలట్ తెలియదా మరి పైలట్ ఎట్లా పోయిందంటే. కానీ ఆ ఇష్యూలో పైలట్ డెసిషనే కదా అయిందంటే. అవును, పైలట్ డెసిషన్ ఎందుకైందంటే, ఒకటేమో I have more than 25,000 hours experience. That pilot had only 8,000 hours or something. His experience is not so much to judge. See, by experience you gain lot of things. If doctors kuda manam chustam, experienced doctors take some decisions, experienced renal unte, a lot of difference will be there. True. So similarly here also, he is not, the pilot has said, okay, no, there was a probably usually politicians kuda pressure untadi. Aa 2 lakhల మంది వెయిట్ చేస్తుండయా, ఎంతసేపు డిలే చేస్తాం, ఆయన హాఫ్ అన్ అవర్ డిలేడ్ అని వెళ్తామంటే మంచిది పోయింది అనమాట. పోయినప్పుడు that pilot should have avoided weather, but he did not avoid. And ఇంకొకటి ఏంటంటే, అప్పుడు since Brahma Reddy was in charge of that operation, if he had experience like me, he would have suggested that go via Tirupati and totally avoid this weather తీసుకుంటుండే. But since he is not having aviation experience, he probably did not interfere with the pilot's decision. And pilot has decided. నేను ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పైలట్ డెసిషన్స్ వచ్చినాయి, ఇట్లా వస్తే I said no, it is not so, you should go like this. కానీ ఆ ఇన్సిడెంట్ లో పైలట్ సిఎస్ అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డెసిషన్ తీసుకున్నారు తప్ప బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్పాట్ లో కూడా లేరు, ఆయన ఆఫీస్ కి లేరు అని అంటారు. లేదు, he was there at the airport. అచ్చా, కానీ డెసిషన్ ఆయన లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. ఎక్స్పీరియన్స్ లేకపోతే అది నేను నవ్వుకుంటూ చెప్తాను అంటే, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ లైట్. ఈయన ఏదో చెప్తే వాళ్ళు అన్నాడు, ఏ రైలుగాడి నహీ హోతా సాబ్, ఏ రైలుగాడి నహీ హోతా సాబ్ అన్న. పైలట్ హ్యాస్ సెడ్, ఏ రైలుగాడి నహీ హోతా సాబ్ అంటే చూడండి మరి అట్లా. దెన్ హౌ కెన్ దట్ పైలట్ బి టాట్ బై దిస్ మ్యాన్? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాట్లాడని చెప్తేనో, నో ఇట్స్ లైక్ దిస్ అని ఐ కెన్ బోల్డ్లీ టెల్, బట్ హీ కెనాట్ సే దట్. సో ఆయన ఏదో చెప్పబోతే వాళ్ళు సర్కాస్టిక్ గా మాట్లాడిన అనమాట, రైలుగాడి నహీ హోతా సాబ్ అని. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎయిర్క్రాఫ్ట్ కి రియల్ కేస్ ఆయనకి there's a lot of difference. You may be having experience in the trains and all that. You may be able to advise something, but is the aviation, you do nothing, you cannot advise అన్నట్టు వాడు sarcastic గా చెప్పిండు అనమాట. So that sort of a thing was there. Unfortunately, it has happened. He was one of the best leader which country needed. More so, our state needed such dynamic leaders. True. But unfortunately, it has happened. Okay. But I at times feel, if I were there, probably I would have seen that he is routed via Tirupati and it is avoided. ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంటే, నేను when I was aviation advisor to the government and in charge of VIP helicopters, what I did is, in every district headquarters, we have put some fuel. Okay. Some fuel is kept there, so that వీళ్ళు ఆ ఏరియా ఫ్లై చేసినప్పుడు అలా ఒకటి, ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా ఏదో డిస్ట్రిక్ట్ పోతుంది అనుకోని, ఆ డిస్ట్రిక్ట్ పోయేది ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉంటుంది. తక్కువ డిస్టెన్స్ వెళ్తాం, పోవడానికి వస్తానికి ఇక్కడనే తీసుకొని పోతారు. దూరం ఉన్నది అనుకోండి, ఉంటే అక్కడ ఫ్యూయల్ ఉండేదంటే పైలట్ is more comfortable. When he has got more fuel, he knows that I can avoid this weather, I can do this. ఇక్కడ పోతే ఇది మంచి లేకపోతే I can go here అన్న ఆ యొక్క కంఫర్ట్ ఉంటుంది. అదే ఫ్యూయల్ తక్కువ ఉండేది ఉంటే ఆ కంఫర్ట్ ఉండదు అనమాట. అందుకొరకని నేను టు గివ్ సచ్ కంఫర్ట్ టు ది పైలట్స్,
being a aviator and having so much of experience, and every district headquarters, ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడ వీ హ్యావ్ కెప్ట్ ఫ్యూయల్ అనమాట. అయితే మా దగ్గర పోలీస్ వ్యాన్స్ ఉంటుండే, పోలీస్ వ్యాన్ నుంచి ఐ యూస్ టు సెండ్ ది ఫ్యూయల్ ఇన్ అడ్వాన్స్ దేర్, అండ్ ఫ్యూయల్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ దేర్. ఆ ఫ్యూయల్ కూడా మళ్ళీ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఐ యూస్ టు కీప్ ఎ చార్ట్ అండ్ ఐ యూస్ టు కీప్ రొటేటింగ్ ది ఫ్యూయల్. అది 3 months కాగానే ఐ యూస్ టు గెట్ దట్ ఫ్యూయల్ హియర్ అండ్ పుట్ ఎ ఫ్రెష్ ఫ్యూయల్ దేర్. అట్లా done it, and I used to coordinate with all those people and all that. So సార్, మీ సర్వీస్లో ఏవియేషన్, ఇంటి పేరు ఏవియేషన్ అయిపోయింది. ఏవియేషన్ మీరు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటండి? ఎందుకు మీరు చేసింది మీ మార్క్, మీ ఇన్నోవేషన్ ఏముందండి? ఇన్నోవేషన్ ఏముందంట, ఇప్పుడు మీరు I was a regional director of Indian Airlines. I was also chief executive of the southern region. So I had taken some decisions. Appu Air India was not having enough aircrafts and not enough pilots. But ikkad nunchi manam neighboring countries ku potam is a right of the Indian Airlines or Air India. Basically Air India lepothe Indian Airlines. Okay. Aithe atonti situation lo I have seen foreign airlines are coming here. Mana airlines reciprocal povale. Potaledu endukante we don't have pilots in Air India or we don't have aircrafts. So I approached the ministry that I have aircraft, I have crew, I can operate these flights. So I was given a free hand. That's how I have started Madras, Singapore Madras, Madras Kuala Lumpur Madras, Madras Bangkok Madras. These are the 3 international flights I started for the Tamil Nadu. I started 3 international flights for the Kerala, Calicut Doha, Calicut Bahrain, Calicut Kuwait. Similarly, I started for the Bangalore Sharjah, Bangalore Kuala Lumpur, Bangalore Singapore, itla anamata. Tarvata I started from Hyderabad also, Hyderabad Muscat, Hyderabad Sharjah, Hyderabad Kuwait, right, I started. So tarvata appudu Jayanti Natarajan garu ma minister ayinru. Minister Civil Aviation ఏమో CM Ibrahim garu undu, Union Minister. Minister of State was Jayanti Natarajan garu. వారు అయిన తర్వాత షీఈ్ ఫ్రమ్ సౌత్, షీఈ్ ఫ్రమ్ తమిళనాడు. సో షీ సెడ్, కెప్టెన్ రెడ్డి గారు, ఐ వాంట్ సమ్ ఫ్లైట్ టు బి ఇంట్రడ్యూస్, మోర్ ఫ్లైట్స్ ఫ్రమ్ చెన్నై. ఐ సెడ్, మేడం, ఐ కెన్ గివ్ యూ Trichy Sharjah I can give, and also Coimbatore Sharjah I can give. These are the flights I can give. So she was very happy. We given. So with the result, every state, I had 4 states, every state I had given 3 flights. 3 to 4, 12 flights, plus these 2 additional flights I have given. So total 14 international flights I have given to southern region. With the result, before that almost 7-8 years, airline was in losses. When I have introduced these things, the revenue of the southern region has increased so much. Usually it is number 1 Bombay, number 2 Delhi, number 3 was Calcutta, number 4 was the Chennai. But within few months, we have crossed the Calcutta. Afterwards, another 6 months or so, we crossed Delhi. So we were number 2, next to Bombay. I think our minister garu annaru, oh, at this rate probably you will supersede Bombay also. Yes, sir, because I am introducing flights to western region. Edi Gulf anta Bombay region కింద వస్తది. So if I go here, the Bombay will go here. If I go here, Bombay will go further, because I am contributing for their revenue. Therefore, I can never cross Bombay. Okay. But I crossed these two big this thing, and I am earning so much of revenue and all that sort of thing. So they were all very happy.